అనిల్ రావుపూడి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో ఆయన పేరు ఎక్కడ విన్నా మారుమ్రోగిపోతుంది. అయితే ఆయనకి మాత్రం ఆయన లైఫ్ లో ఆయన లవ్ స్టోరీలో ఎన్నో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయట. ఆయన సినిమాలోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా చాలా అంటే చాలా స్టంట్సే చేశారు. మరి ఆయన లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి? నిజంగా ఇప్పుడు అనిల్ రావిపూడి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక రాజమౌళి తర్వాత కామెడీ టైమింగ్ లో ఎవరు మంచి సినిమాలు తీస్తారంటే ఈయన పేరే వినిపిస్తుంది అనమాట. అంటే ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినప్పటికీ రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమాతోని ఇంకా సూపర్ డూపర్ హిట్, దాదాపుగా 200 కోట్లకు పైగానే ఇప్పటికి సినిమా వసూలు చేసింది, సంక్రాంతి హిట్ గా నిలిచింది అనమాట. అయితే ఇప్పుడు అంటే ఈ సినిమా హిట్ అయిన తర్వాత అనిల్ రావిపూడి గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి, వైఫ్ గురించి ఇట్లా అన్ని తెలుసుకోవడానికి చాలా మంది ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అనమాట. సో ముఖ్యంగా చూసుకుంటే ఆయన ఇంజనీరింగ్ చేశాడనమాట. అంటే ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ చేసినప్పటికీ కూడా ముందుగా రచయితగా వచ్చాడు. రచయితగా వచ్చి కొన్ని సినిమాలకి ఆయన రాయడం కూడా జరిగింది. తర్వాత మళ్ళీ ఆయన తెలుసుకొని ఈ విధంగా డైరెక్షన్ లో రావడం జరిగింది. అయితే తన పెళ్లి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మాత్రం బయటకు వచ్చాయి. అయితే ఆయన పెళ్లి విషయంలో, లవ్ స్టోరీ విషయంలో చూసుకుంటే అసలు సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉంటాయో లేవో కానీ రియల్ లైఫ్ లో ఈ విధంగా ఫేస్ చేశాడు అనిల్ రావిపూడి అని చాలా మంది అనుకుంటున్నారు అనమాట. సో ముఖ్యంగా ఆయన స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడే ఒక అమ్మాయిని అయితే ప్రేమించడం జరిగింది. అంటే ఆ అమ్మాయి కూడా ఈయన ప్రేమించింది, ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. పెళ్లి విషయానికి వచ్చేసరికి ఆ అమ్మాయి మాత్రం అనిల్ రావిపూడిని మోసం చేసి ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుందంట. సో అప్పుడైనా మస్తు ఫీల్ అయిపోయి డిప్రెషన్ లో కానీ స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఎవరైతే అమ్మాయి ప్రేమించిన అమ్మాయి వెళ్ళి మోసం చేసి వెళ్ళిపోయిందో ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అనిల్ రావిపూడి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ప్రేమిస్తున్నాను అని చెప్పిందంట. సో అప్పుడు ఈయన దాన్ని మాత్రం యాక్సెప్ట్ చేశాడు. సో ఈ విషయాన్ని స్వయంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చాలా సరదాగా చెప్పడం జరిగింది. నేను అంటే నా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ని ట్రై చేస్తే నా వైఫ్ పడింది అనే విధంగా చెప్పాడు. ఎట్లా అంటే ఇప్పుడు ఆమె మోసం చేసి వెళ్ళిపోయింది కదా, వాళ్ళ ఫ్రెండ్ వచ్చి నాకు మళ్ళీ ఇండైరెక్ట్ గా ఈమె చేసింది. సో మొత్తానికి అయితే అనిల్ రావిపూడి విషయంలో చూసుకుంటే ఆయన పెళ్లి విషయంలో ముఖ్యంగా అసలు ఇన్ని స్టంట్లు అన్నమాట. ఇప్పుడు దాదాపు చాలా మంది కూడా ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోతే స్ట్రెస్ లో ఉండడం కానీ, తాగు ఇట్లా దేవదాస్ అయిపోయి ఇట్లా ఉంటాయి. కానీ ఇక్కడ అట్లా కాకుండా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మళ్ళీ నేను ప్రేమిస్తున్నా అని చెప్పి అంటే వీళ్ళిద్దరు కలిసి ఆ అమ్మాయికి షాక్ ఇచ్చారు అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే అనిల్ రావుపూడి మూవీస్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఆయనకి మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. అదే కాకుండా ఆయన భార్యకి సంబంధించి కానీ వాళ్ళ పిల్లకి ఆయన ఎప్పుడూ కూడా ఎక్కడ అఫీషియల్ గా బాగాసాలు చెప్పరు. బట్ ఆయన సినిమాలలో కొన్ని మూమెంట్స్లలో వాళ్ళ పిల్లలకు సంబంధించి మొన్న కోరికేస్తాను నిన్ను అనేది కూడా ఆయన పిల్లల ఇంటికి వచ్చినప్పుడు అలానే చేస్తూ ఉంటారట. సో ఆయన వాళ్ళ రియల్ లైఫ్ ఏదైనా కొన్ని ఇన్సిడెంట్స్ ని ఆయన ప్రతిసారి ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు అనమాట ఆయన సినిమాస్లలో. చూద్దాం మరి ఆయనకి సంబంధించి ఫ్యూచర్ లో ఇంకేమేమి తెలుస్తాయి.